హలో అండి. హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఇవాళ నేను పచ్చి పులుసు చేశానండి. మనకి ఎండాకాలం వచ్చేసింది కదా! ఒంటికి చాలా చలవ చేస్తదండి ఈ పచ్చి పులుసు. అందుకే పచ్చి పులుసు చేశాను. ఇది ఏ విధంగా చేశాను, ఏమేమి వేశాననేది మీకు చెప్తానండి. చూసారు కదా! కలర్‌ఫుల్‌గా చాలా బాగుంది. ఇప్పుడు నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి. ఇదిగోండి కలుపుకోవడానికి పెద్ద గిన్నె అనమాట. అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టేసుకున్నానండి. ఒక 15 నిమిషాల క్రితం నానబెట్టేసుకున్నాను. ఈ నానిన చింతపండుని మనం మెత్తగా పిసికేసి గుజ్జంతా తీసేసుకోవాలనమాట. 2, 3 సార్లుగా నీళ్లు పోసుకొని మొత్తం పిసికేసి పిప్పి రాకుండా నీళ్ళ వరకు గిన్నెలోకి తీసుకోవాలి. మనం ఎంత పచ్చి పులుసు చేస్తామనే దాన్ని బట్టి మనం చింతపండు మిగతావన్నీ తీసుకోవాలండి. ఇలా మనకి ఎన్ని నీళ్ళు కావాలనేది మనం చింతపండులోనే పిసికి తీసేసుకోవాలి, సరిపడా నీళ్ళు. ఏమన్నా పిప్పి పడితే ఇలా తీసేసుకోవాలి చేత్తో. అలాగే ఇక్కడ 3 పచ్చిమిర్చి నేను స్టవ్ మీద కాల్చానండి. ఈ కాల్చిన వాటిని ఇలా మెత్తగా పిసికేసుకోవాలి. కొంతమంది అయితే సన్నగా ముక్కలు చేసి వేసుకుంటారు. నేనైతే ఇవి కాల్చానండి. అంటే మనకి ఘాటు ఎక్కువ ఉండకుండా ఉండటం కోసమే ఇలా కాల్చాననమాట. ఇలాగా అవి నలిగినంత వరకు మనం ఇలా నలిపేసుకోవాలి. మనకి ఇంకా ఘాటు ఎక్కువ కావాలంటే ఇంకో 2, 3 వేసుకోవచ్చండి. అలాగే ఇదిగోండి ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్నాము. మనకి ఉల్లిపాయలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. అలా తాలింపులో తర్వాత వేస్తా కొంచెం. తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఏమంటే బెల్లం తగినంత. కొంతమంది బెల్లం బెల్లం అన్నీ కూడా ఈ పులుసులోనే వేసుకొని అలాగే ఇవన్నీ కూడా అనేవాళ్ళు అందు గురించి ఒక స్పూన్ వేసిన కొంచెం సిమ్ రెమ్మలు లేదు.
చిన్నప్పుడు కాదు, ఒక చాలా బాగుంది. ఇది అంత బాగుండేదన్నమాట. ఇప్పుడు చేయట్లేదు, మా చిన్నప్పుడైతే ఎక్కువ తినేవాడు. చూసారు కదా, చాలా బాగుంటుంది టేస్ట్, తప్పకుండా చేసుకోండి. कढ़ाई में ढलाई को वीडियो అయితే आईकोनी मैं वो में ढलाई वो वीडियो అయితే आईकोनी కానీ अब हम के दिन एक वीडियो मिस है गिदी आईकोनी का कतरा काडितो 3 to 4 ఇయర్స్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం బై చేయాలనుకుంటే కరెంట్ ప్రైస్ సరే బై అబ్బో చేసుకోండి. ఇంకా డౌన్ సైడ్ వస్తే మీరు 100 రూపాయలు ఇంకా కొద్దిగా యావరేజ్. నెక్స్ట్ పూనా వాల్ ఆఫ్ ఇన్ కార్ పైన టీవీఎస్ రీచక్ర ఈ రెండింటిని బై చేయొచ్చా మీరు? షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్?